పాలకవర్గ సభ్యుడైన దర్శన్ వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వ్యవహార శైలిని యావత్ హిందూ సమాజం అంతా కూడా గమనించింది. ఆయన ఒక పక్క టిటిడి పాలక సభ్యుడుగా ఏ విధంగా అక్కడ ఆ వేషధారణతో వచ్చాడు, అది అయిన వెంటనే అసలైన ఆయన నిజ స్వరూపం ఎట్లాగా ఉంది అంటే వెంటనే సాంప్రదాయానికి విరుద్ధంగా మళ్ళీ చర్చిలోకి వెళ్ళి ఆ సాంప్రదాయానికి అనుగుణమైన బట్టలు వేసుకోవడం, నుదుటిన బొట్టు తీసేసి మోకాళ్ళపై ప్రార్థన చేయటం, ఇది పక్కా ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ మాత్రమే చేయగలుగుతారు. ఆయన ఒక పక్క కన్వర్టెడ్ క్రిస్టియన్ అని తేట తెల్లం అవుతుంది. పిల్లలు చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు అందరూ కూడా మనం అందరం కూడా చాలా మటుకు చూసాము యూట్యూబ్ లో. అయితే ఆవిడ ఏదో ఒక్కసారి అకేషనల్ గా ఏదో చర్చిని చూద్దామని వెళ్ళినట్టు లేదు, చాలా రోజుల నుంచిగా ప్రార్థన చేస్తున్న తీరు ఆమె ఆ దృశ్యంలో మనకందరికీ కూడా కనపడుతుంది. కాబట్టి ఈ విషయం మీద అందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం ఉంది. ఒక్కరున్నా కూడా 100 మంది ఉన్నా కూడా ఈ విషయం మనము అది మన ధర్మానికి గాని మన తిరుమల తిరుపతి దేవస్థానానికి గాని అంత మంచి విషయం కాదని నా ఉద్దేశము. అయితే దీని విషయం మీద ప్రభుత్వం స్పందించి అసలు ఎందుకు ఆవిడ అలా వెళ్ళడం జరిగింది, అయితే ఆయన కూడా ఇదే ఉద్దేశం ఉన్నదా, దర్శన్ గారికి కూడా ఇదే లేకపోతే అన్య మతాల్ని తిరుపతి దేవస్థానానికి నష్టం చేకూర్చే ఒక్కరు కూడా ఆ పాలకవర్గ మండలిలో ఉండకూడదు అనేది నా ఉద్దేశము.